దేవుడిచ్చు బహుమానము స్వాస్థ్యము. కాబట్టి బిడ్డలు మనం ఎలా సంపాదించుకున్నామంటే ఆదికాండము 4వ అధ్యాయంలో మొదటి వచనంలో యెహోవా దయ వలన నేనొక మనసుని సంపాదించుకున్నామంటాడు ఆదాము. ఎవరి దయ వలన? యెహోవా దయ వలన నేనొక మనసుని సంపాదించుకున్నాను. అదే యాకోబు అంటాడు ఆదికాండము 48వ అధ్యాయంలో, ఈ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. అదే రీతిగా యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో, నీవు నాకు ఇచ్చిన పిల్లలు. ఈ పిల్లలు అనేది దేవుడు అనుగ్రహించాడు. అది నాను కూడా రాహేలు గొడ్రాలుగా ఉన్నప్పుడు యాకోబుతో మాట అంది 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం, నీవు నాకు పిల్లలను ఇవ్వకపోతే నేనేమవుతాను? చచ్చేదరు అంటది. పిల్లలను ఇవ్వకపోతే చచ్చేదరు. ఇప్పుడు అక్కడ యాకోబు ఒక మాట అంటాడు, అది యెహోవా వలనే సాధ్యం అనేది. కాబట్టి పిల్లలు అనేది మరి దేవుడిచ్చాడు. ఆ పిల్లల్ని దేవుడిచ్చిన పిల్లలు దేవుని మహిమ కొరకు మనం పెంచాలి. ఎవరి కొరకు పెంచాలి? దేవుని మహిమ కొరకు పెంచాలి. మరి ఆనాడు బాలుడైన సమయంలో కూడా మరి అన్న దేవుని సన్నిధిలో అడిగింది, నాకు కుమారుని దయచేయండి. కుమారుని దయచేసిన తర్వాత ఆ కుమారుని దేవుని కొరకు ఏం చేసింది? ప్రతిష్ఠించింది, సేవ కొరకు సమర్పించింది. అదే రీతిగా మనకి చిన్న బిడ్డలు కూడా దేవుని మహిమకు, దేవుని పరిచర్యకు వాడబడాలి. యెషయా కుమారులు అంటే యెషయా అంటాడు, నాకు ఇచ్చిన కుమారులు ఎలాగున్నారు? సూచక్రియలుగా ఉన్నారంట దేవుని సన్నిధిలో. ఎలాగున్నారు? సూచక్రియలుగా ఉన్నారు. ఆ రీతిగా మనకిచ్చిన బిడ్డలను దేవుని మహిమ కొరకు పెంచాలి. ఆషేరు మరి పుట్టిన తర్వాత పేరు పెట్టాలని నాతో చెప్పేటప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. చాలామంది పాస్టర్ గారిని ఏమో పేరు పెట్టమంటారు, వారే పేరు నిర్ణయించుకుని ఎవరో చెప్తారు, పాస్టర్ గారికి చెప్తారు, పలానా పేరు పెట్టండి. ఎవరు పెట్టినట్టు పేరు చెప్పండి, ఎవరు పెట్టినట్టు? ఇప్పుడు ఇక్కడ నాన్నగారు ఉండేదిగా ఆవిడకు కూడా పేరు పెట్టాలని నాకు చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా మరి ఈవిడకు ఏం పేరు పెట్టాలి అని ప్రార్థన చేస్తే ఆషేరు అని పేరు పెట్టాలని తలంపు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అది నన్ను సాలెం అని వచ్చారు అన్న, ప్రార్థన చేస్తూ వచ్చాము బిడ్డ కొరకు. మరి సాలేం అది మరి అన్నతో చెప్పాను, ఆషేర్ అనే పేరు ఈ బిడ్డకు నామకరణ చేయండి అని మాట. సరే, ఆషేరు అనే మాటకు అర్థం ఏంటి? ఆషేరు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి, చదువుదామా? ఆదికాండము 30వ అధ్యాయం, ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనం. అందరూ చదవండి. లేయా నేను భాగ్యవంతులు, స్త్రీలు నన్ను భాగ్యవంతులు అందరు కదా, అతనికి ఆషేరు అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టుకున్నారు? లేయా పెట్టుకుంది. స్త్రీలందరూ ఏమన్నారు? లేయని ఏమన్నారు? భాగ్యవంతురాలు అన్నారు. అదే నాన్ని ఎక్కువ మంది పిల్లలుంటే ఏమనేవారు? చాలా మంది భాగ్యవంతులు అమ్మా, నువ్వు చాలా భాగ్యవంతురాలు. అదే రీతిగా లేయాను కూడా స్త్రీలందరూ ఏమన్నారు?
ఏమన్నారు? మాట్లాడాలి. ఏమన్నారు? భాగ్యవంతురాలు అన్నారు. కాబట్టి ఎవరు భాగ్యవంతురాలు? ఎవరు భాగ్యవంతులు ఈ లోకంలో? ఆషేరు అనగా భాగ్యవంతుడు. ఏ పేరు? ఆషేరు అనగా వాళ్ళ నాన్న అన్నాడు, ఏంటి నిన్న ఈ పేరు పెట్టారు, నాకు పేరు నచ్చలేదు అన్నాడు. ఎవరు? రాజేష్, నాకు ఈ పేరే నచ్చలేదు అన్నాడు. నీకు నచ్చకపోయినా దేవుడు అది పెట్టమన్నాడు. ఆషేరు అనే పేరుకి అర్థమేంటో అప్పుడు చెబుతూ వచ్చాను. ఐశ్వర్యవంతుడు. చెప్పండి, ఆషేరు అంటే ఎవరమ్మా? మాట్లాడలేదు. ఆషేరు అంటే ఎవరు? ఐశ్వర్యవంతుడు, ఆశీర్వదించబడిన వాడు ఆషేరు అనగా. కాబట్టి ఆ బిడ్డను ఆ రీతిగా మనము మరి భాగ్యవంతుడిగా పెంచాలి. ఎలా పెంచాలి చెప్పండి? ఈ లోకములో భాగ్యవంతులైతే ఎవరు అనుకుంటాం మనం? భాగ్యవంతులను ఎవరంటారు? డాబా మీద డాబా కట్టునున్న, తర్వాత బాగా కారులున్న వాళ్ళని మనం ఏమంటాం? భాగ్యవంతులు అంటాం. ఎవరు భాగ్యవంతులు? చూడండి, వాడు చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 33వ అధ్యాయము 29వ వచనం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? చాలు. ఎవరు భాగ్యవంతులు? ఎవరైతే పిల్లలను రక్షణలో పెంచుతారో, దేవుని వాక్యములో పెంచుతారో, ఎవరైతే రక్షించబడిన వారు, వారందరూ కూడా ఎవరు? చెప్పండి, ఎవరు? భాగ్యవంతులు. అందుకే ఇక్కడ అంటుంది, నేను భాగ్యవంతురాలను, నేను భాగ్యవంతురాలను, నేను భాగ్యవంతురాలను అంటుంది. ఎందుకంటే 6 పిల్లలు కని ఆ బిడ్డలందరినీ కూడా దేవుని రక్షణలో పెంచుతూ వచ్చింది. ఆ కారణాన్ని బట్టి మరి ఆషేరు భాగ్యవంతుడుగా ఉండాలంటే దేవుని యొక్క రక్షణలో బిడ్డలు ఏం చేయాలి? పెంచాలి. కాబట్టి ఇక్కడ చేరువచ్చిన మనందరం ఎవరు? ఇప్పుడు రక్షణ పొందిన వారు ఎవరు? ఎవరు రక్షణ పొందిన వారంతా ఎవరు? భాగ్యవంతులు. కాబట్టి చూడండి, ఒక తలంపు జ్ఞాపకం చేసుకుందాం. ఆషేరును దేవుడు ఇక్కడ మోషే కూడా ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు చూడండి, 33వ అధ్యాయం. ఆషేరును గురించి ఇట్లని, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. చూడండి, ఒక తల్లికి తండ్రికి ఒక 4 కుమారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా బిడ్డలు ఎక్కువ ఉండొచ్చు. దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కొంతమంది కొంచెం ఆశీర్వాదం లేకుండా ఉంటారు. ఈ ఆషేరును కూడా తన సహోదరుల కంటే ఎక్కువగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇబ్బేజును కూడా చూడండి, ఇబ్బేజును కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం. ఇబ్బేజును కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు చూడమాట. 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఇబ్బేజును దేవుడు కూడా తన సహోదరుల కంటే ఏం చేస్తూ వచ్చాడు? ఎబ్బేజు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ప్రార్థింపగా, కాబట్టి తన సహోదరుల కంటే ఎబ్బేజును ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వాదిస్తూ వచ్చాడు. ఇక్కడ ఆషేరును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన సహోదరుల కంటే ఎక్కువగా ఆషేరును ఏం చేశాడు? ఆశీర్వాదిస్తూ వచ్చాడు.
అంతేకాదు ఆశ్చర్య దగ్గర ఉన్న సమృద్ధి ఏంటి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయంలో 49వ అధ్యాయం 20వ వచనం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మనుదుర పదార్థములను అతడిచ్చును. ఆశ్చర్య దగ్గర ఏముంది? శ్రేష్టమైన ఆహారం ఉంది. శ్రేష్టమైన ఆహారం. ఆశ్చర్యని ఆశీర్వదించి ఆశ్చర్య దగ్గర దేవుడు ఏమి ఇచ్చాడు? సమృద్ధి ఇచ్చాడు. ఇప్పుడు ఆశ్చర్య ఎవరికి భోజనాలు పెడుతున్నాడు? ఎవరికి పెడుతున్నాడు? బైబిల్ చదువుతూ వచ్చాం కదా, ఎవరికి పెట్టాడు? ఆశ్చర్య శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చాడు. ఆశ్చర్య ఎవరికి పెడుతున్నాడు భోజనాలు? రాజులకు పెడుతున్నాడు. అధికారులకి ఆశ్చర్యం చేస్తున్నాడు, భోజనాలు పెడుతున్నాడు. అంటే ఆశ్చర్యను అంతగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదిస్తూ వచ్చాడు. సరే, ఈ ఆశ్చర్యను కూడా దేవుడు ఏం చేయాలి? ఆ రీతిగా ఆశీర్వదించబడాలంటే ఒక క్రమమైన శిక్షణలో పిల్లల్ని ఏం చేయాలి? పెంచాలి. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఒక క్రమమైన శిక్షణలో బిడ్డలు ఏం చేయాలి? పెంచాలి. చూడండి, ఆనాడు యోసేపును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఫలించెడు కొమ్మగా ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రికి లోబడుతూ వచ్చాడు, తన తండ్రి మాటకు విధేయత చూపుతూ వచ్చాడు. యోసేపులో కపటము లేదు, యోసేపులో దేశము లేదు. కాబట్టి యోసేపును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు? ఫలించెడు కొమ్మగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి యోసేపులో ఏమి లేదు? కపటము లేదు. తన సహోదరులు యోసేపు మీద కపటం పన్ని పగపట్టినప్పటికి కూడా తన తండ్రి పిలిచి, యోసేపు, షెకెములో మీ అన్నలు ఏం చేస్తున్నారు? మందన మేపుతున్నారు, వారికి ఏం చేయి? ఆహారము తీసుకెళ్ళినప్పుడు ఏమన్నాడు? యోసేపు ఏమన్నాడు? అవును అన్నాడు. చూడండి, ఇప్పుడు మనలో పగ ఉంటది, ద్వేషం ఉంటది, కక్ష ఉంటది, అసూయ ఉంటది. యోసేపులో ఏం లేదు? చెప్పండి, యోసేపులో ఏం లేదు? పగ లేదు, కక్ష లేదు. ఇప్పుడు చిన్న మాట్లాడుకోకపోతేనే అన్నదమ్ములు మీకు ఏదైనా హాని చేస్తే మీరు ఏమైనా చేస్తారా? ఒక మాట తిట్టుకుంటేనే మీరు ఏం చేయరు? ప్రార్థనకే రారు. ఒక మాట అనుకుంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. కుటుంబ సంబంధాలు ఉండవు, ఒక మంచి చెడ్డ అనేది ఉండదు. ఎందుకంటే వారికి దేవుని భయం లేదు. కాబట్టి యోసేపు ఫలించెడు కొమ్మగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే యోసేపులో ఏమి లేదు? చెప్పండి. యోసేపులో అసూయ లేదు, కపటము లేదు, దేశం లేదు. అందుకే యోసేపు ఫలించెడు కొమ్మగా ఉన్నాడు. కాబట్టి ఆషేరును కూడా దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను పెంచే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లలకి ఎక్కడి నుంచి తల్లి గర్భంలో జన్మించినది మొదలుకొని స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఎవరు టీచర్స్? తల్లిదండ్రులే టీచర్స్. ఏమైతే నేర్పిస్తారో ఈ సమయంలో పిల్లలు అదే నేర్చుకుంటారు. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం, బాలుడు నడవలసిన త్రోవను వారికి ఏం చేయాలి? నేర్పించాలి. మనం ఏం చేస్తామంటే ఇంట్లోనే ఉండు, నువ్వు బయటికి వెళ్ళావా, వాళ్ళతో మాట్లాడావా, నీ తాట తీస్తారంటాడు ఇంట్లోనే. ఎవరు చెప్తారు? పిల్లలకి చెప్తారు. ఎవరు? తల్లిదండ్రులు. ఏమని చెప్తారు?
ఇంట్లోనే ఉండి నువ్వు ఇంట్లోనే ఉండు, వాళ్ళింటికి నీ ఇంటికి వెళ్ళావా అంటే నేనేం చేస్తారంటారు? ఎవరు నేర్పుతున్నావు? ఏం నేర్పుతున్నావు పిల్లలకి? నువ్వు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? వారికి చిన్నప్పటి నుండే కక్షనే బీజం వేస్తున్నావు పిల్లలకి. నువ్వు పగనే బీజం వేస్తున్నావు తల్లిదండ్రులుగా. కాబట్టి పిల్లల్ని పెంచే రీతిలో పెంచాలి. అందుకే యేసుప్రభు వారు ఆ చంటి పండు ఎత్తుకుని చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానయుడి. ఎందుకు? వారికి ఏమి తెలియదు. ఇప్పుడు చూడండి, పిల్లలు కొట్టుకుంటారు, వారు వెంటనే ఏం చేస్తారు? పిల్లలు కొట్టుకుంటారు, వెంటనే కలిసిపోతారు. వారి కోసం తల్లిదండ్రులు ఏం పెట్టుకుంటారు? పగ పెట్టుకుంటారు. మా అబ్బాయిని ఎలా చేశాడు, మా అమ్మాయిని ఎలా చేసింది. ఇప్పుడు చూడండి, కొట్టుకున్న పిల్లలు ఇక్కడ చక్కగా కలిసి 5 నిమిషాల్లో కలిసిపోతారు. ఉదయాన్ని దైవ సేవకుడు గృహాన్ని దర్శించడానికి వెళ్తే ఆ పిల్లలు స్కూల్లో ఆడుకుంటున్నారంట. అప్పుడే కొట్టుకుని ఈ తల్లిదండ్రులు వారిని చూసి గొడవ పెట్టుకున్నారు. మీ అబ్బాయి వచ్చి మా అబ్బాయిని కొట్టేశాడు, మా అబ్బాయి వచ్చి మీ అబ్బాయిని కొట్టేశాడు, గొడవ జరుగుతుంది. అయిపోయింది. అలా వెంటనే కలిసిపోయి స్కూల్లో ఆడుకుని వాళ్ళకున్న ఫ్రూట్స్ తినిపించుకుంటున్నారు ప్రేమగా. వీళ్ళు తల్లిదండ్రులు పగ ఏమవలేదు? చెప్పండి, ఏమవలేదు? తల్లిదండ్రులు పగ ఆరలేదు, మండిపోతుంది పగ. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి మనం. ఏ మనసు కలిగి ఉండాలి? అందుకే చక్కటి బీజంలో పెంచాలి పిల్లల్ని. ఏ బీజంలో పెంచాలి? చక్కటి శిక్షణలో పెంచాలి. ఆషేరు ఉదయాన్నే నా దగ్గరికి వస్తాడు, పాస్టర్ గారు ఇంకా లెగలేదండి అంటాడు. ఇంకా లెగలేదా మీరు? కాబట్టి ఎంతో పలకరింపు బాగుంటుంది, చక్కగా బాగుంటుంది. కొన్ని విషయాలు నేర్పించవలసింది ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి ఆషేరు భాగ్యవంతుడిగా ఉండాలి, ఐశ్వర్యవంతుడిగా ఉండాలంటే దేవుని యొక్క శిక్షణలో పిల్లలు ఏం చేయాలి చెప్పండి? పెంచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తండ్రులారా చూడమాట, ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచాలి. దేంట్లో పెంచాలి? ప్రభు యొక్క శిక్షణ అనేది. శిక్షణలో పెంచకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. పిల్లలకి ఏదైనా వస్తువు స్కూల్లో ఒక పెన్సిల్ తీసుకొచ్చాడు అనుకోండి బ్యాగ్లో, తల్లిదండ్రులు ఏం చేయాలి? అడగాలి, ఎక్కడది పెన్సిల్? తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, బాగా నీకు చాగా 2 ఒక పెన్సిలే కొన్నాను కదా, 3 పెన్సిల్ ఎలాగొచ్చి నేను నవ్వుకుంటావు. నీకు దగ్గర ఒక పెన్ను ఉండాలి కదరా, 3 పెన్నులు ఎలాగొచ్చినాయిరా అని అడిగావా ఎప్పుడైనా? అడగవు స్కూల్లో. బా కొనక్కర్లేదు కదా, రోజుకు పెరిగిపోతున్న పెన్సిళ్ళు. ఆ రీతిగా ఆడికి ఏం అలవాటు అవుతాయి? కూర్చోండి, ఏం అలవాటు అవుతాయి? దొంగతనాలు అలవాటు అవుతాయి. ఎవరి వల్ల? తల్లిదండ్రుల వల్ల. ఎందుకు? తల్లిదండ్రులు ఏం చేయట్లేదు? ఆరా తీసుకుంటలేదు పిల్లల విషయంలో. నీకు ఎక్కడిది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దగ్గర తెచ్చావు? అలాగే ఆరా తీయకపోతే వాడు ఏం అలవాట్లు అవుతాయి వాళ్ళకి? దొంగతనాలు అన్నీ కూడా. అందుకే కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ కూడా మనం ఏం చేయాలి? కనిపెడుతూ ఉండాలి. ఉదయాన్నే తల్లి రోజు కూడా ఆ బిడ్డ కన్నాలకి అలవాటైపోతూ వచ్చాడు. ఉదయాన్నే తోటకూర తెచ్చాడంట, తీసుకుని ఏం తీసుకొచ్చాడు? తోటకూర తీసుకొచ్చాడంట. తోటలోకి వెళ్ళి ఆ తల్లి అందంట, భలే తోటకూర తెచ్చావురా. 2వ రోజున 2 కోడిగుడ్లు తెచ్చాడంట. ఇంత గుడ్లు ఎక్కడ చూడలేదు రా బాబు, ఎక్కడి నుంచి తెచ్చావు అని అనుకోకుండా 2 కోడిగుడ్లు ఏం చేసింది? ఆ చక్కగా దాచిపెట్టి రోజు తెస్తున్నాడు గుడ్లు. 3వ రోజున ఏం చేశాడు? కోడినే తెచ్చాడంట. ఏం చేశాడు? 3వ రోజుని కోడినే తెచ్చేశాడు. 3వ రోజుని తల్లి ఏమనలేదు, భలేగా కూర లేకుండా రోజు నువ్వు భలే గడిపేస్తున్నావురా అన్నాడు. ఉదయాన్ని
ఓ రోజున బంగారం పట్టుకొచ్చారంట. చక్కగా ఆ బంగారాన్ని మెల్ల వేసుకుని 2 చెవులకు పెట్టుకుని తల్లి హాయిగా ఉందంట. ఈ లోపు పోలీసులు వచ్చారు. ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చారు. ఎవరికి ఏమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? కంగారు వచ్చింది. పలానా చోట పలానా చోట పలానా చోట చాలా దొంగతనాలు చేశాడు. చేసిన దొంగతనాలకి శిక్ష పడ్డది కాబట్టి తీసుకెళ్ళిపోతున్నాం జైలుకి. వెళ్తే ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. తర్వాత జైల్లో శిక్ష పడ్డది. తర్వాత ఇంకా గజ్జి దొంగ అయిపోయాడు కాబట్టి ఉరి శిక్ష పడ్డది. అప్పుడు ఆఖరు కోరిక ఏంటంటే మా అమ్మని చూడాలి అన్నాడంట. ఏమన్నాడు? చూడాలి అన్నాడు. దగ్గరికంటే తీసుకురండి, మా అమ్మని చూడాలి అన్నాడంట. దగ్గరికంటే తీసుకొచ్చిన తర్వాత చెవటికి కరిశాడు. ఏం చేశాడు? చెవటికి కరిశాడు. ఎవరిని? అలమ్మని. అమ్మా, నువ్వు నాకు చిన్న చిన్న దొంగతనాలు చేసేటప్పుడు ఏమీ చెప్పలేదు, భయం చెప్పలేదు. కోడిని పట్టుకొచ్చినప్పుడు నువ్వు భయం చెప్పలేదు. బంగారం పట్టుకొచ్చినప్పుడు ఎక్కడదని అడగలేదు నన్ను. నా శిక్ష అంతటికి కారణం ఎవరో? నువ్వే. ఆ శిక్ష అంతటికి కారణం ఎవరో? నువ్వే అని ఏం చేశాడు? చెబెట్టి కలిశాడు. ఇంకేం చేయగలడు? తర్వాత వాళ్ళందరూ కూడా ఆయనకా తప్పు, నీదే తప్పు అని ఆ తల్లిని ఏం చేస్తూ వచ్చారు? తిడుతూ వచ్చారు. అంటే ఇది దానికి కారణం ఏంటంటే తల్లి యొక్క మరి పిల్లల్ని ఎలా పెంచాలంటే దేవుని యొక్క శిక్షణలో మనం ఏం చేయాలి? పెంచాలి. దేవుని యొక్క శిక్షణలో పెంచాలి. ఏం నేర్పించాలి? వాళ్ళకి బోధ నేర్పించాలి. చూడండి 78వ కీర్తనలో ఏమి నేర్పించాలి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. పిల్లలకి ఏం నేర్పించాలి? 78వ కీర్తన పిల్లలకి ఏమి నేర్పించాలో 78వ కీర్తన 3వ వచనం. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకరములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదేమో. తర్వాత 8, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారి లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు మీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకుండి. కాబట్టి మనం ఏమి నేర్పించాలంటే పిల్లలకి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను వారికి ఏం చేయాలి? వివరించాలి. సండే స్కూల్ పిల్లలకు కథలు చెప్పాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? మనం ఏం నేర్పుతామంటే వారితో మాట్లాడొద్దురోయ్, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దురోయ్. తర్వాత ఇంకేం నేర్పుతాం? వారికి పగ నేర్పుతాం తల్లిదండ్రులుగా. అలా నేర్పొద్దు దయచేసి తల్లిదండ్రులారా. మనం ప్రేమ నేర్పించాలి. వాళ్ళకి రాబోయే తరానికి ఉపయోగపడే పాత్రలుగా వారిని చేయాలి, పెంచాలి. ఇప్పుడు చేరువచ్చిన తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? ఇక్కడ ఏం నేర్పించాలని ఉంది? ఆశ్చర్యక్రియలు. దేవుడు ఏం చేశాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు? మరి అరణ్యంలో నడిచేటప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. వారికి ఆహారాన్ని ఏ రీతిగా సిద్ధపరిచాడు? ఈ రీతిగా అనేకమైన ఆశ్చర్యకార్యములు ఉన్నాయి. ఎవరికి నేర్పించాలి? ఎవరు నేర్పించాలా? తల్లిదండ్రులకు. పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. వాటిని పిల్లలకు మేము చెప్పేదేమో అన్నమాట. దేవుడు చేసిన మేలులను పిల్లలకి ఏం చేయాలి? దాచకుండా ఏం చేయాలి? చెప్పాలి. ఆ రీతిగా చెప్తారా పిల్లలైన వారు? ఆషేరు భాగ్యవంతుడు కావాలంటే పేరు భాగ్యవంతుడే. దేవుని శిక్షణలో ఎవరైతే ఎదుగుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఆ రీతిగా పెంచడానికి ఎవరు కారకులు? పిల్లలు పెంచడానికి తల్లిదండ్రులే. ఉదయకాలం ప్రార్థన చేసుకో, కుటుంబ ప్రార్థనలో అదే బీజం పిల్లలకు పడుతూ ఉంటుంది. మనం కూడా నేర్పించాలి. చూడండి, అబ్రహాము ఏ రీతిగా నేర్పిస్తూ వచ్చాడు? ఆదికాండము 18వ అధ్యాయము
ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు నేను ఎరిగి ఉన్నాను. చూడండి, అబ్రహాము ఏ రీతిగా తరతరాలకు కూడా నేర్పిస్తూ వచ్చారు. నేను అనుకుంటాను, నాన్నగారు నేర్పించిన తరం మా తరం పిల్లలకి ఇంకా సరిగ్గా నేర్పించలేదు అనుకుంటాను. నేను బాధపడుతున్నాను. ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే నాన్నగారు నన్ను కూడా పెట్టుకు తీసుకెళ్ళి ఆ బాడీ దగ్గర రాత్రి అంతా పాటలు పాడతాం. తర్వాత ఈ రీతిగా ఆత్మీయంగా పెంచే విషయంలో ఎన్నో నేర్పించారు. ఎప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు? చూడండి, ఎప్పుడు ఆశీర్వదించబడతారంట పిల్లలు? ఎక్కడ తీసుకెళ్తే ఆశీర్వదించబడతారు? చూసి కోపపడి చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియుడి కౌగిలించుకుని వారి చేతుల నుంచి ఆశీర్వదించరు. ఈ బిడ్డలు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే వీరిని ఎక్కడ తీసుకెళ్లారు? ఎక్కడ తీసుకెళ్లారమ్మా పిల్లల్ని? దేవుని మందిరానికి తీసుకొచ్చారు. మనకున్నారు పిల్లలు, కయ్యమిటే చాలు బయట తీసుకొచ్చేస్తారు. మందిరంలో ఒక్కొక్క అలా నిమిషం ఏడితే చాలు ఏమనుకుంటారు? ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎక్కడ తీసుకొచ్చారు పిల్లల్ని? దేవుని మందిరానికి తీసుకొచ్చారు. దేవుని మందిరాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ పిల్లల్ని చేతుల నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వాదిస్తూ వచ్చాడు. పిల్లలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలు మందిరంలో ఏడిసినా సరే, పైకి పేచి పెట్టినా సరే ఎక్కడ ఉంచాలా? మనిషి చెప్తుంది ఎక్కడ ఉంచాలా? పిల్లల్ని ఎక్కడ ఉంచాలా? దేవుని మందిరంలో ఉంచు. ఎందుకు వెళ్ళిపోయామంటే పేచి పెట్టేస్తున్నాడండి. ఎక్కడ పెంచుతున్నావు నువ్వు పిల్లల్ని? ఏ శిక్షణలో పెంచుతున్నావు పిల్లల్ని? దేవుని యొక్క శిక్షణలో తల్లిదండ్రులు పెంచాలా? లేకపోతే వారు ఏం నేర్చుకుంటారు? కాబట్టి పిల్లల్ని మందిరం తీసుకొచ్చిన తర్వాత మందిరంలో ఏం చేయాలమ్మా? కూర్చోబెట్టాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు పిల్లల్ని దేవుడు? మంగళవారం ప్రార్థనకు రాలేదంటే పేచి పెట్టేస్తున్నాడండి. మందిరానికి కొద్దిగా పేచి పెడతాడా? మాట్లాడరేంటి? మందిరానికి కొద్దిగా పేచి పెడతాడా? ఇంటికంటే పేచి పెడతాడా? మందిరంలో పేచి అంట. ఇంటి దగ్గర పిల్లల్ని పెట్టుకు నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉంటావు. పిల్లలకి ఏం నేర్పిస్తావు? పిల్లలకి జాగ్రత్త. పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడే ఆశీర్వదించబడతారు. ఏం చేద్దారు చెప్పండి? ఎక్కడ తీసుకురావాలి? ఈ పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడ తీసుకొచ్చారు? కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఇక్కడ పిల్లలు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఉన్నారు. పిల్లలు వద్దండి అన్నారు. యేసు ప్రభువు వారిని ఏం చేశాడు? గద్దించాడు. పిల్లలను ఆటంకపరచక నా యొద్దకే రానివ్వండి. దేవుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుడు వారి మీద చేతుల నుంచి ఏం చేశాడు? ఆశీర్వాదం ఎక్కడ ఉంది? పిల్లలను దేవుని మందిరానికి తీసుకొచ్చినప్పుడే మాత్రమే ఆశీర్వదించబడతారు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. ఆ తల్లి ఆ రీతిగా శిక్షణ ఇచ్చి నేర్పింది. ఎన్ని పెట్టిందా బాక్స్లోనో? 5 రొట్టెలు నీ పిల్లలకి మందిరం తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఎన్ని పెడుతున్నావు? ఎవరికి ఇస్తున్నావా? వేరే పిల్లలు ఏడుస్తున్నారు కదా అక్కడ. అమ్మా చెప్పండి, మాట్లాడరేంటి? ఏడ్చేవాళ్ళకి ఎవరికి ఇస్తున్నారా? ఎవరో అది ఎవరికి ఇస్తావు?
నీ పిల్లోడికే 5 నీ పిల్లోడికే 10 నీ పిల్లోడికే. ఆడేమో ఏం గమనిస్తున్నాను, నీ పిల్లల సమృద్ధి కోసమే నువ్వు పెట్టుకుంటావు బిస్కెట్లు, నీ పిల్లల కోసమే నువ్వన్నీ పెట్టుకుంటావు. ఏమీ మాత్రం ఎవరికే నా పిల్లలు ఏడకూడదు. జాగ్రత్త. 5 రొట్టెలు 2 చేపలు అడిగినట్టు ఎవరికి ఇచ్చారు? ఆ తల్లి ఏం చేసింది? ఒకటి పెట్టిందా? ఒక రొట్టె పట్టుకెళ్ళి బాబా, ఒక చేప పట్టుకెళ్ళందా? ఎన్ని పెట్టింది? క్యారేజీలు ఎన్ని పెట్టింది చెప్పండి అమ్మ, ఎన్ని పెట్టింది? 5 రొట్టెలు 2 చేపలు పెట్టింది. ఒకటే పెట్టొచ్చు కదా. సరే, ఆ పిల్లడు వచ్చిన తర్వాత శిష్యులందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు మీ దగ్గరలో ఎవరు ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందంటే సమాధానం చెప్తారా? మీరు ఇస్తారా? ఆ బిడ్డ, చిన్న బిడ్డ వాడిని ఏం చేసింది? పంపించింది. అంటే ఆ పిల్ల, ఆ తల్లి ఆ పిల్లవాడిని శిక్షణలో పెంచింది. ఇచ్చే స్వభావం ఎప్పుడు వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మాట్లాడాలి వెనకాల. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆ తండ్రులు ద్రోతత్వం బట్టి పిల్లలకు కూడా అది ఏమవుద్ది? అలవాటు అవుతుంది. తల్లి పిసినారైతే మాట్లాడరేంటి? గట్టిగా చెప్పాలా? ఎలాగుంటారు? నేర్పించింది. ఇచ్చే స్వభావం నేర్పించింది. తర్వాత ఆ బిడ్డకు కూడా 5,000 మందికి ఏమైపోయినాయి? 5 రొట్టెలు 2 చేపలు ఏమైపోయింది? ఆహారముగా సిద్ధపరచబడింది. ఎవరి ద్వారా? ఒక చిన్న బిడ్డ ద్వారా. ఆ చిన్న బిడ్డ ద్వారా 5,000 మందికి ఏమైంది? ఆహారము ఇవ్వబడి తృప్తి పొందుతూ వచ్చారు. మాట్లాడాలా? ఏమరా? చేతులు ఎత్తి మనం ఆశీర్వదించేమంటే ఎలా వస్తుంది? మన చేతులతో ఎవరికి ఇవ్వాలా? ఆ చిన్న బిడ్డ వాడిని చేపలు ఎవరికి ఇచ్చాడు? దేవుని దగ్గర తీసుకెళ్ళినాడు. ఆయన వాటిని విరిచి ఆశీర్వదించాడు. కాబట్టి పిల్లలను దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మన బిడ్డల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? ఆశీర్ భాగ్యవంతుడే, సంతోషం. అంటే మనకి ఇవ్వాలని దాని సమస్య కాదు, పిల్లలకి ఇచ్చే విషయంలో నేర్పించాలి మనం. అర్థమైంది కదా? కాబట్టి పిల్లలకి నేర్పించిన విషయాలు బాలుడిగా ఉండేది మనం నేర్పించాలి. మొదటికి ఏమి నేర్పించాలి? ఆయన ఆశ్చర్యకార్యములు పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాలి. మనం ఏమి నేర్పించాం? మీరు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడే ఆ బాలుడు ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి పిల్లలకు నేర్పించండి దేవుని సన్నిధిలో. ఆశేరు ఆ రీతిగా దేవుని మార్గాల్లో నడిపించాలి. మరి ప్రయోజనకరంగా చేసేది చిన్నపిల్లలే. కాబట్టి చిన్నపిల్లలకి నేర్పించవలసిన విషయాలు మనం ఏం చేయాలి? నేర్పించాలి. ఆ రీతిగా దేవుడు మరి ఆశేరును దీవించునుగాక. తల్లిదండ్రులారా, ఇంకా పిల్లలకు సరైన శిక్షణ నేర్చకపోతే మనం కూడా నేర్పించాలి. పిల్లలకి నేర్పించినప్పుడు వారు దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉంటారు. ఆ రీతిగా ఆశేరును దేవుడు సిద్ధపరిచి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.